హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి అరుణాచలం అయితే వెళ్తున్నాను. దీనిలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి వెల్లూరు అనమాట. వెల్లూరులో మనకి కొన్ని మంచి బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు దీని ఫుల్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. లైక్ ఈ ప్లేసెస్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో ఈ వీడియో ఒక్కటే కాకుండా ముందు ముందు మనకి అరుణాచలం సంబంధించిన ఇంకా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. లైక్ అరుణాచల గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, టెంపుల్ దర్శనం ఎలా చేసుకోవాలి, ఇంకా చుట్టుపక్కల ఏమేమి టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే ముందు ముందు మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. సో గైస్, ఈరోజు మనము ఈ బస్సులోనే హైదరాబాద్ నుంచి వెల్లూరుకి అయితే వెళ్ళబోతున్నాము. బస్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఇది నాకు అరౌండ్ 1500 టికెట్ కాస్ట్ అయితే పడింది. మన హైదరాబాద్ నుంచి వెల్లూరుకి అయితే చాలా బస్సెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో దారి మధ్యలో బస్సుని డిన్నర్ కోసం అయితే ఆపారు. సో మేము చపాతీ సమ్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాము. ఫైనల్లీ నేనైతే వెల్లూరుకి చేరుకున్నాను. అరౌండ్ 13 అవర్స్ జర్నీ అయితే పట్టిందనమాట. సో బస్సు దిగిన వెంటనే మనకైతే బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపిస్తుంది. సో రియల్లీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. సో మేము రూమ్లో అంతా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ప్రజెంట్ మనమైతే వెల్లూరు ఓల్డ్ బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ నుంచి మనకి గోల్డెన్ టెంపుల్కి చాలా బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనకి గోల్డెన్ టెంపుల్కి అరౌండ్ 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. సో గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే రూట్లో మనకి పక్కనే వెల్లూరు పోర్ట్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ నేచర్ని అంతా ఎంజాయ్ చేస్తూ అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. సో మనకు బస్సు కాస్ట్ అయితే ఈచ్ పర్సన్స్కి 15 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఫైనల్లీ మనము శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో బయట మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మనకి. సో ఈ టెంపుల్లో మనకి శ్రీ లక్ష్మీ నారాయణి అమ్మవారు అయితే ఉంటారు. ఈ గుడిని 100 ఎకరాస్లో అయితే నిర్మించారు. ఈ గుడి యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిని దాదాపు 1500 కేజెస్ గోల్డ్తో అయితే నిర్మించారు. సో ఇంకా మనం టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాము. సో వన్స్ మనం లోపలికి వచ్చిన వెంటనే మనకి ఎదురుగానే టికెట్ కౌంటర్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మనము దర్శనానికి 50 రూపీస్ టికెట్స్ అయినా తీసుకుని వెళ్ళొచ్చు, లేదా ఫ్రీగా అయినా వెళ్ళొచ్చు. సో మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి కొంచెం లెఫ్ట్కి వచ్చిన వెంటనే మనకి కౌంటర్స్ అయితే కనిపిస్తాయి. సో ఇవి మొబైల్స్ అండ్ స్లిప్పర్స్ డిపాజిట్ కౌంటర్ అనమాట. సో ప్రజెంట్ మనకి మొబైల్స్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు. సో బయటనే మనం డిపాజిట్ చేసేసి దర్శనానికి అయితే వెళ్ళాలి.
సో ఎదురుగా కనిపిస్తుంది కదా, అది సమ్ టెంపుల్ అనుకుంటా. సో మేము లోపలికైతే వెళ్ళలేదు. సో ప్రజెంట్ మెయిన్ టెంపుల్ అయితే ఇది కాదు, ఇంకా లోపలికైతే వెళ్ళాలి మనము. సో ఇక్కడ పార్కింగ్ ఏరియా లోపల అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని కార్స్ అన్నీ అయితే పార్క్ చేసి ఉన్నాయి. సో టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాను. దర్శనం అయితే బాగా జరిగింది. మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. సో ఇక్కడ మనకి అభిషేకం సపరేట్ టికెట్స్ అయితే ఉంటాయి. మనం ఆ టికెట్స్ తీసుకుంటే డైరెక్ట్ అమ్మవారికి అయితే మనం అభిషేకం చేయొచ్చు అనమాట. సో ప్రజెంట్ మనమైతే ఇంకో మంచి ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. సో అదే వెల్లూరు పోర్ట్ అనమాట. ఆ ప్లేస్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో అక్కడ టెంపుల్ ప్లస్ పోర్ట్ అయితే ఉంటుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకు ఆటో స్టాండ్ అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ పక్కనే ఆటో స్టాండ్ ఉంటుంది. సో ఇక్కడ నుండి మనకి వెల్లూరుకి ఆటోలు అయితే చాలా అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఈచ్ పర్సన్స్కి అయితే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ప్రజెంట్ మనమైతే వెల్లూరు పోర్టుకు అయితే వచ్చేసాము. సో బయట అయితే వ్యూ ఇలా ఉంటుందన్నమాట. సో రియల్లీ చాలా అయితే బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. సో ఈ కోట 458 సంవత్సరాల కిందట నిర్మించబడింది. అనగా 1566వ సంవత్సరంలో నిర్మించబడింది అనమాట. సో ఈ కోటను విజయనగరం రాజులు అయితే నిర్మించారు. సో అలాగే విజయనగరాన్ని పరిపాలించిన ఆరవీటి వంశస్థులకు వెల్లూరు అనేది కొన్ని రోజుల పాటు రాజధానిగా అయితే ఉండేది. సో అందుకే ఇంత అద్భుతమైన కట్టడాలు అయితే ఈ ఏరియాలో నిర్మించబడ్డాయి. సో వన్స్ మనం లోపలికి వచ్చేసిన తర్వాత మనకు బ్యూటిఫుల్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ కట్టడం అయితే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు.
సో ఇదే మనకి జలకంఠేశ్వర స్వామి ఆలయం అన్నమాట. సో టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ಅಭಿಷೇಕ ಮಾಡಪ್ಪ ಗಂಗಾಪಳ ಈಶ್ವರನಕ್ಕೆ ఫైనల్లీ మనం దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. గైస్ కనిపించే స్తంభాలు అయితే చూస్తున్నారు కదా, ఈ స్తంభాలను అయితే ఇంటూ ఇండి స్టోన్తో అయితే నిర్మించారు. రియల్లీ ఇవి అద్భుతం అని చెప్పుకోవాలి మనం. సో గైస్ ఇవే వెల్లూరులో ఉండే మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్ అనమాట. సో నెక్స్ట్ అయితే అరుణాచలం అయితే వెళ్తున్నాము. సో దానికి సంబంధించిన వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి. సో అక్కడికి అరుణాచల స్వామి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, అలాగే చుట్టుపక్కల ఉండే మొత్తం ప్లేసెస్ అయితే చూపిస్తాను. ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.